అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, జియోలో ఇంకొక కొత్త ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంతకుముందు నేను మీకు ఒకటి జియో 5 గురించి ఒక ఆఫర్ చెప్పాను. అంటే మీ దగ్గర ఉండే ఒక పాత డాంగిల్ ఉంటుంది చూసారా, ఆ పాత డాంగిల్ తీసుకెళ్ళి మనం జియో 5 స్టోర్లో లేకపోతే మనకు జియోకి సంబంధించిన స్టోర్లో ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు జియో 5కి సంబంధించిన దాన్ని ఒక 1000 రూపాయలు తక్కువ చేసేసుకొని మనకు 5 మంత్స్ వరకు ఫ్రీ డేటా ఇస్తారు. కాకపోతే దానిలో ఏంటంటే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అంటే ఒక సిమ్ తీసుకొని దానిలో ఒక ప్లాన్ వేసుకోవాలి. ఏదైనా ఆఫర్ ఏదో ఒక ఆఫర్ వేసేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే మనకు అది పనిచేసేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చారు. సో దీనిలో ఏంటంటే మీరు జియో 5 తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి సిమ్ కానీ ప్లాన్ కానీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు జియో 5 కొనుక్కుంటే ఎంతకు వస్తుందంటే మీకు 1999 అంటే 2000 రూపీస్కి వస్తుంది. 2000 రూపీస్కి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే దాంతోపాటు వాళ్ళు జియో సిమ్ తీసుకునేమనేవాళ్ళు. ఓకే, సో జియో సిమ్ తీసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ప్రైమ్ మెంబర్షిప్ లాగా యాక్టివేట్ చేసుకొని మళ్ళీ దానికి ఒక ప్లాన్ వేసుకోవాలి. అంటే 149 లేకపోతే 309 509 999 ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ మనం అప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త ఆఫర్ ప్రకారం ఏంటంటే మీరు ఆ వైఫైకి జియో 5ని తీసుకున్న తర్వాత, ఓకే, సో జియో 5 తీసుకున్న తర్వాత మీరు ఈ 149 కానివ్వండి, లేకపోతే 309 కానివ్వండి, 509 కానివ్వండి, 999 కానివ్వండి, ఏదైనా సరే ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీకు ఏ ప్లాన్ కావాలని. సో మీరు ఆ ప్లాన్ చెప్పారనుకోండి, వాళ్ళు మీకు ఆ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసి ఇస్తారు. దీనికోసం మీ దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోరు. అంటే మొత్తానికి మనకి ఏంటంటే ఇవన్నీ ఫ్రీ. సో ఈ నాలుగిటికి మధ్యలో డిఫరెంట్ ఏంటో చెప్తాను చూడండి. ఒకవేళ మీరు 149 రూపీస్కి సంబంధించిన ప్లాన్ వాళ్ళని యాక్టివేట్ చేయమని చెప్పారనుకోండి, సో మీకు వాళ్ళు 149కి సంబంధించిన ప్లాన్ యాక్టివేట్ చేసి సిమ్ అనేది మీ జియో 5లో ఇన్సర్ట్ చేసి ఇస్తారు. సో మనకు 149 ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి 149 ప్లాన్లో మనకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో మీరు జియోకి సంబంధించిన సైట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఆ ఆఫర్స్ మనకు ఎంతవరకు అంటే 1 ఇయర్ వరకు వస్తాయి అన్నట్టు. అంటే 149 పెట్టి రీఛార్జ్ చేసేసుకుంటే డైలీ 1 GB డేటానా 2 GB డేటానా 500 MB డేటానా మీరు ఒకసారి జియో సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఓకే, సో ఆ ఆఫర్ మీకు యాక్టివేట్ అవుద్ది. అది ఎన్ని రోజుల వరకు యూజ్ చేయొచ్చు? 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అలా కాదు నేను 309 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయమని చెప్తాను అంటే సో మీరు 309 పెట్టి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆఫర్ అనేది మీకు ఎన్ని డేస్ పనిచేస్తా అంటే 6 మంత్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అన్నట్టు. ఇంతకుముందు ఇది 1 ఇయర్, ఇదేంటంటే 6 మంత్స్. తర్వాత వచ్చేసి చూడండి మనకి ఇంకొకటి 509 చూసారా, దీన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని మంత్స్ పనిచేస్తుంది అంటే ఇది మనకు 3 మంత్స్. కాకపోతే వాటితో పోల్చుకుంటే మనకు దీనిలో ఏంటంటే డేటా ఎక్కువ వస్తుంది, స్పీడ్ ఎక్కువ వస్తుంది. మీరు ఒకసారి దానిలో సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. తర్వాత వచ్చేసి 999 చూసారా, ఈ 999 ప్లాన్ని కూడా మనం యాక్టివేట్ చేయమని చెప్పొచ్చు. ఇది మనకి ఏంటంటే 2 మంత్స్ వరకు ఇస్తారు అన్నట్టు. ఓకే, సో ఇలా మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. అయితే చూడండి, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే జియో 5 అని చెప్పేసి సిమ్ తీసుకున్న తర్వాత ఆ సిమ్ తీసుకొచ్చి మన మొబైల్లో ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, అలా కుదరదు. మీకు ఇక్కడ ఏంటంటే IME నెంబర్ ఉంటుంది కదా. ఓకే, సో జియో 5కి సంబంధించి దాన్ని వాళ్ళు ట్రాక్ చేస్తారు. సో ఆ సిమ్ అనేది ఓన్లీ జియో 5కి సంబంధించిన డివైస్లో మాత్రమే పనిచేస్తుంది. మీరు తీసుకొచ్చి మళ్ళీ మొబైల్లో యూజ్ చేసుకుంటారంటే యూజ్ చేయరాదు. ఓకే, తర్వాత దీనిలో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక్కసారి ఒక ప్లాన్ తీసుకున్నారంటే ఆ ఇయర్ మొత్తం మీకు అదే ప్లాన్ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 149 రూపీస్ పెట్టేసి దాని ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ వెళ్ళి ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత నాకు మళ్ళీ ఇది వద్దు, నాకు 309 కావాలి అంటే అలా ఉండదు. మీరు ఏ ప్లాన్ తీసుకుంటారో అదే ప్లాన్తో మొత్తం ఇయర్ మొత్తం కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రం మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ ప్లాన్స్ అనేవి అన్ని చోట్లలో రావట్లేదు. ఇప్పుడు చూడండి, నా ఏరియాలో వచ్చింది. అంటే నేనుండే ఏరియాలో లేదు, నేను కొంచెం ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్కి వెళ్ళి అక్కడ జియో సెంటర్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళేసి వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు అప్పుడు చెప్పారన్నట్టు. ఓకే, సో మీ ఏరియాలో లేకపోతే మీరు కూడా మీకు దగ్గరలో జియో సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారన్నట్టు, జియో స్టోర్లోకి వెళ్ళేసి చెప్తే. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.